వెల్కమ్ టు TG5 స్పీడ్ న్యూస్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రేవంత్ రెడ్డి కేటీఆర్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందించిన ఆయన SLBC టన్నెల్ విషయంలో రేవంత్ వైఖరిని ప్రశ్నించారు. టన్నెల్లో ఉన్న మృతదేహాలను వెలికి తీయడంలో ప్రభుత్వం విఫలమైతే ఇంత భారీ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని ఆయన నిలదీశారు. ఇదే సందర్భంలో గత ప్రభుత్వంపై జరుగుతున్న విచారణలపై కూడా వ్యాఖ్యానించారు. పాపం ఎప్పుడు తన సహజ స్వభావాన్ని ఇంకా కూడా విడనాడటం లేదు. 2 సంవత్సరాలు పూర్తయినా కూడా చేస్తున్నదేమో ప్రజాపాలన పేరు మీద పర్యటనలు. ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో టెక్నికల్గా కేవలం ఒక సాకు తీసుకొని పట్టణాలలో సమావేశాలు పెడుతున్నా అని చెప్పి అది కూడా ఖాళీ కుర్చీలకే ఉపన్యాసం ఇస్తూ మళ్ళీ నోటికొచ్చినట్టు రోత మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ రంగాల ఇన్నోవేషన్, పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించే స్టాళ్లు అన్నింటినీ సీఎం జాగ్రత్తగా చూశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సందర్శనలో పాల్గొన్నారు. స్టార్టప్లు, టెక్ కంపెనీలు, వ్యవసాయ రంగం, ఆరోగ్య విభాగం వంటి అనేక విభాగాలకు చెందిన ప్రదర్శన స్టాళ్లలో ఉన్న మోడల్స్, డెమోలు, సాంకేతికతలను అధికారులు వివరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న సినీ నటుడు నాగార్జున ముఖ్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పిన ఆయన భవిష్యత్ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభావవంతంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. సమ్మిట్ లో ప్రదర్శించిన ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ పై ప్రత్యేక ఆసక్తి వ్యక్తం చేశారు. ఇక్కడ ఫిలిం హబ్ ను ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం, పరిశ్రమ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయని నాగార్జున వెల్లడించారు. సినీ రంగానికి ఇది పెద్ద ఉపశమనంగా మారుతుందని, కొత్త అవకాశాలు తెరవబడతాయని అన్నారు. ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఇది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిలిం హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది. అండ్ దాంతో ఫిలిం ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు. అండ్ ఒక ఇంటర్నేషనల్ ఫిలిం హబ్, జస్ట్ నాట్ ఇండియన్ ఫిలిం హబ్. అండ్ ఈ మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది. అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు ఫిలిం ఇక్కడ మరొక ఫిలిం సిటీ నిర్వహించాలనేటువంటి ఆలోచన. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నాయకులపై మాటల దాడి చేశారు. ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ గురించి మాట్లాడేందుకు తానేం సిద్ధంగా లేనని, ప్రతిసారి వారి పేర్లు తన దగ్గర ప్రస్తావనకు తీసుకురావద్దని అన్నారు. దయచేసి నా నోరు పాడు చేయకండి అని వ్యాఖ్యానించిన ఆయన గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క పార్లమెంట్ సీటు కూడా సాధించలేదంటే వారి బలం ఏంటో ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి తప్ప అసలు బిజినెస్ లేదని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు సార్. హరీష్ రావు కేటీఆర్ కు ఇద్దరికి మాటలు కూడా లేవు. మీకు ఇంకా సంగతి తెలియదు. వాళ్ళిద్దరు పేరు తీసుకొచ్చి మా నోరు ఖరాబ్ ఎందుకు? మీవేదో మంచి ఉద్దేశంతో తిరిగి ఇవాళ ఇక్కడ వస్తే మేము ఎన్ని కంపెనీలు వస్తున్నాయో మాకు అన్నీ తెలుసు. మాకు ముఖ్యమంత్రి గారు రోజు మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఒకనే బీఆర్ఎస్, మీ పార్టీ పేరు టీఆర్ఎస్. లోక్సభలో వందే మాతరం జాతీయ గీతం అంశాలపై కీలక చర్చ ప్రారంభమైంది. సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి ప్రసంగం చేశారు. దేశ ఆత్మగౌరవానికి ప్రతీకలైన ఈ గీతాల ప్రాధాన్యం, వాటి చారిత్రక నేపథ్యం, దేశ నిర్మాణంలో వాటి పాత్రపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సభలో జరిగే ఈ చర్చ మొత్తం 10 గంటల పాటు కొనసాగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ తెలిపింది. పలువురు సభ్యులు తమ इतिहास की अनगिनत घटनाओं को अपने सामने लेकर के आता है. ये चर्चा सदन की లోక్సభలో జరుగుతున్న వందే మాతరం చర్చపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. 1896లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రజల కోసం వందే మాతరం గీతాన్ని పాడారని గుర్తు చేశారు. అప్పటి నుంచే ప్రతి కాంగ్రెస్ సమావేశంలో పార్టీ కార్యాలయాల్లో ఈ గీతాన్ని గౌరవంతో పాడుతున్న సంప్రదాయం కొనసాగుతుందని తెలిపారు. ఇప్పుడేమో నెహ్రూ, గాంధీ వంటి జాతీయ నాయకులపై చెడుగా ప్రచారం చేయడానికే వందే మాతరం అంశాన్ని లోక్సభలో చర్చకు తీసుకువచ్చారని ఆరోపించారు. చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. 1896లో వందే మాతరం అనే గానాన్ని ఆ రోజు ప్రజల కోసం
కాంగ్రెస్ పార్టీ సెషన్స్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ సభలోనైనా కాంగ్రెస్ పార్టీ అటు దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఏఐసిసి సభలు కానీ